ఒక ఆయనేమో హైదరాబాద్లో ఏసీ రూమ్లో ఇక్కడ కూర్చొని డైలాగులు కొడతాడు. ఇంకొక ఆయన దుబాయ్లో ఉండి వీళ్ళంతా కూడా ల్యాండ్ మాఫియా అంటాడు. ఎవడు ల్యాండ్ మాఫియా? తీసుకొస్తారా పేపర్లు? మీ దగ్గర ఉన్నాయా పట్టాలు? ఎవరిది ల్యాండ్ మాఫియా? ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? దీని మీద ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరిపిస్తాం, వదిలిపెట్టం. ఏ ఆఫీసర్లు అయితే ఇక్కడ వాళ్ళను భూమాఫియా అనే విధంగా తప్పుడు పత్రాలు ఇచ్చి గందరగోళ వాతావరణం చేసి కేసులు పెట్టి ఆగమాగం చేసి వాళ్ళని 10 రోజులుగా రోడ్ల మీద తిప్పారో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, ఓరిని వదిలిపెట్టం. ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపిస్తాం, న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం. 10 రోజుల నుంచి మా పువ్వాడ అజయ్ గారు, మా తాత మధు గారు, మా రవిచంద్ర ఎంపీ గారు మా పార్టీ తరఫున భోజనం పెడుతున్నామండి. భోజనం కూడా పెట్టనీయట్లేదు దౌర్భాగ్యులు. భోజనం పెడతాం, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు అంబేద్కర్ భవన్లో అంటే భోజనం కూడా పెట్టనివ్వలేదు మమ్మల్ని. ఆఖరికి నిన్న మొన్న వచ్చి భోజనం పెడుతున్న కాడ కూడా నిన్న చిల్లర పనులు చేసి వాళ్ళ అనుచరుల కోసం భూమాఫియా చేస్తుంది మీరు.